తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ. హైకోర్టు తిట్టినా కానీ వీళ్ళకి బుద్ధి వస్తుందా లేదా అనేటువంటిది నిజంగా ప్రశ్నార్థకమే. ఇప్పుడు హైకోర్టు అన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా. టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. టికెట్ల ధరల పెంపును పునఃసమీక్షించాలి అనేటువంటిది ఆదేశం. 24 గంటల ఉత్తర్వులను పునఃసమీక్షించాలన్నటువంటి హైకోర్టు ప్రజారోగ్యం భద్రతా ఏర్పాట్లు చేసేదాకా అనుమతి రద్దు. గేమ్ చేంజర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. యాక్చువల్గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అనేటువంటి సినిమాలకు సంబంధించి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ద సినిమాలు. స్ట్రైట్గా చెప్పాలంటే పుష్ప ఈవెంట్ తర్వాత, పుష్పకు సంబంధించినటువంటి సినిమా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నుంచి పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమా ఆ మిడ్ నైట్ షో ఏదైతే జరిగిందో, అంటే రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ జరిగినటువంటి 2 ప్రాణాల యొక్క జీవితం, ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో హైకోర్టు క్లియర్గా చెప్పింది, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చాలా తెలివిగా చాకచక్యంగా చెప్పినప్పటికీ కూడా హైకోర్టు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అదనపు షోల ప్రదర్శనలను అంగీకరించింది కదా ప్రభుత్వం, మరి ఈ అదనపు షోలు రాత్రి వేస్తూ ఉన్నారంటే అది బెనిఫిట్ షో అనే మేము అనుకుంటున్నాం అనేటువంటి మాట హైకోర్టు చెప్పింది. చాలా క్లియర్గా నీట్గా చెప్పింది. 16 ఏళ్ళు నిండని వారికి అర్ధరాత్రి సినిమాలు అవసరమా? తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది. అదనపు షోలు బెనిఫిట్ షోలుగానే భావిస్తాము అని చెప్పింది హైకోర్టు. కేసు విచారణ చేపడుతున్నది జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. టికెట్ల ధరలపై కూడా హైకోర్టులో 3 పిటిషన్లు వేశారు ఇప్పటివరకు. చూద్దాం, దీనికి సంబంధించి ఇదే విషయం మన డిబేట్లో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బీజేపీ, బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే, అండ్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఎనలిస్ట్, అలాగే కంప వినోద్ గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. రైట్, ముందు మల్లయ్య యాదవ్ గారితో మొదలెడదాం. మల్లయ్య గారు మీరు ఎలా చూస్తారు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ని కానీ? నమస్కారం అండి. ఈ రోజు మామూలుగా కోర్టు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వాలు మేల్కోలేని పరిస్థితి ఉంది. సామాన్యుడికి న్యాయం కావాలనంటే కాపాడాల్సిన ప్రభుత్వాలు న్యాయస్థానాలని సంప్రదించాల్సిన దుస్థితికి వచ్చేసింది. ఎంతసేపు ఈ రోజు వ్యాపార సంస్థల మాదిరిగా ధనార్జనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప సామాన్యుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఒకవైపు మామూలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సామాన్యులకు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా బెనిఫిట్ షో లాంటివి చేసి ఆడ భద్రత ఏర్పాట్లు చేసే దాంట్లో వైఫల్యం చెందుతా ఉంది. ఒకవైపు కొంతమంది ఏమో మామూలుగా ఇవ్వడానికి అవకాశమే లేదు, ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. ఇస్తే జరుగుతున్న ఇబ్బందులు ఏందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ రాత్రికి రాత్రి వాళ్ళో వీళ్ళో కావాల్సిన వాళ్ళు మాట్లాడిన తర్వాత అనుమతులు వస్తూనే ఉన్నాయి. అంటే మాట్లాడేదానికి చేసేదానికి ఎక్కడ పొంతం లేదు. కాబట్టి ఈ రోజు సామాన్యుడికి ఏ ఇబ్బంది జరిగినా ఆ ఇబ్బందిని పరిష్కరించుకోవాలనుకుంటే న్యాయస్థానమే అల్టిమేట్ గా అయిపోయింది తప్ప ఈ ప్రభుత్వం కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసి లాభార్జనే లక్ష్యంగా, ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తుంది అనడానికి అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ రోజు కక్ష సాధింపుల చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి మంత్రి మాట్లాడేదానికి, ముఖ్యమంత్రి మాట్లాడేదానికి, విధానమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కడ కూడా పొంతం లేదు. తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే పరిస్థితి లేదు. ఒకళ్ళకి అసలు పొంతం లేని పరిపాలన ఈరోజు తెలంగాణలో కొనసాగుతూ ఉంది. ఇటువంటి వాటిల్లో సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి న్యాయస్థానాలు మాత్రమే వాస్తవానికి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ ఏడాది కాలంగా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలలో మొట్టికాయలు అటు సుప్రీంకోర్టు వేసింది, హైకోర్టు కూడా వేసింది. ఇకనైనా మామూలుగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. సామాన్యులు ఈ రోజు ప్రభుత్వం వ్యాపారం మాదిరిగా కాకుండా సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వినోదం కోసం తీస్తున్న సినిమాలు సామాన్యులకి, ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా, ఉపయోగపడే విధంగా, సామాన్యులు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సార్, మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ టికెట్ రేట్ల మీద కూడా 3 పిల్స్ వేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు రాత్రి 11 గంటల షోలు లేదా 9 గంటల షోని అదనపు షోలని బెనిఫిట్ షోలుగానే చూస్తాం మేము అనేటువంటి మాట హైకోర్టు చాలా క్లియర్గా చెప్తా ఉంది. మీరు ఎలా చూస్తా ఉన్నారు? డెఫినెట్ గా కదా, మీకు అదనపు షోలు, ఇంకోటి 24 గంటల షోల పేరు మీద ఇప్పుడు రాత్రి ఏదైనా మామూలుగా మిడ్ నైట్ మీరు షో వదిలి పెడతారు, లేకపోతే మిడ్ నైట్ షో చేయడానికి వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు పోతున్నప్పుడు సామాన్యులకు జరిగే ఇబ్బందులు, దాడులు, ఆకతాయిల నుంచి వచ్చే ఇబ్బందులు,
వీటన్నిటిని పరిష్కరించడానికి ప్రభుత్వం భద్రత ఇస్తుందా, పోలీసు వ్యవస్థని అప్రమత్తం చేస్తుందా, వాళ్ళకి రక్షణ కలిగజేస్తుందా? ఎవరైనా మామూలుగా ఎక్కువ తాకిడి వస్తే రద్దీతోని మామూలుగా తొక్కిసలాట కావడం వేరు విషయం. మీకు మిడ్ నైట్ షోల పేరు మీద 12 గంటలకి షో మొదలైతే అది ఎప్పుడు వదిలిపెట్టాలా? 2-2.5 గంటలు, 2:30 మిడ్ నైట్ కు వదిలిపెడితే పోతున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రమాదాలు కానీ ఇతరత్ర చిల్లర మల్లర వ్యక్తులతోని వచ్చే ఇబ్బందులు కానీ, ఆడపిల్లలు ఉంటారు, ఇది చూద్దామనే ఉద్దేశంతోనే ఇంకా యువకులు ఉంటారు, యువకుల మీద మామూలుగా దాడులు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. రకరకాల కార్యకలాపాలకి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విషయాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని రక్షణ కల్పించలేని ప్రభుత్వం వీటిని చేయటం మూలాన లాభం ఏంది? కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ మాటలు చెల్లుబాటులు చేసుకోవడానికి, వేరే వాళ్ళని మెప్పు పొందడానికి తప్ప దీనివల్ల ప్రజలకు సామాన్యులకు ఏం ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈ బెనిఫిట్ షోలు అనేది అవసరం లేనివి. ఇవి ప్రభుత్వం వ్యాపార సంస్థగా మారి డబ్బులు వాళ్ళ జేబులు నింపుకోవడానికో ప్రభుత్వ ఖజానాకు తీసుకురావడానికో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఇటువంటి ప్రోత్సహించడం మంచిది కాదు. రైట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పట్టినారు కాబట్టి నమస్తే అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు ఎలా చూస్తా ఉన్నారు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్? ప్రభుత్వం యొక్క చెప్పల చిత్త బుద్ధికి ఒక నిదర్శనం తార్కణంగా కనబడతా ఉన్నది. వారు హౌస్ లో మాట్లాడి నెల కూడా కాలేదు, చాలా గట్టిగా మాట్లాడినారు. ఇక నుంచి ఏ కోశాన కూడా బెనిఫిట్ షోలకు కానీ, అడిషనల్ షోలకు కానీ ఏ కోశాన పర్మిషన్ ఇచ్చేది లేదు అని చెప్పేసి మాట్లాడి అనేక రకాలుగా గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడినారు. అలా కూర్చోడానికి 15 రోజులు మార్చుకున్నారు, 18 రోజులు. దానికంటూ కారణం చెప్పాలి, ఏదైనా లాజిక్ ఉండాలి. బెనిఫిట్ షో అంటే ఏంది? వాట్ పర్పస్? బెనిఫిట్ షో అంటే ఏంది? దేనికోసం? లేదు, దాని టర్మ్ మార్చారు సార్, దాని టర్మ్ మార్చి ఇది ఓన్లీ జస్ట్ అదనపు షో అనేటువంటి మాత్రం ప్రభుత్వం చెప్పి అదనపు షో, అడిషనల్ షో దేనికోసం అండి? చిత్రం బాగుంటే తెల్లారి కాదు, అవతల 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత కూడా చూస్తాం కదా టాక్ క్రియేట్ అయిన తర్వాత. అంత మిడ్ నైట్ మనం పిల్లలకు, పేరెంట్స్ కి అలవాటు చేస్తే ఇంకెక్కడ రక్షణ ఇస్తారు మీరు? ఆలోచించండి కొద్దిగా. సర్కారు వాళ్ళకి ఆలోచన ఉంటది, వాళ్ళకు సంపాదించాలని ఒక ఆలోచన ఉంటది, ప్రొడ్యూసర్స్ కు ఉంటది, పెట్టుబడి పెడతారు. పెట్టుబడి అంతా కూడా 1 వీక్ లో వచ్చేయాలా, 10 రోజుల్లో వచ్చేయాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రభుత్వంగా ఒక బాధ్యత, ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని, ప్రజల జీవితాన్ని ఒక రైట్ టైంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం అండి. ప్రభుత్వం ఆలోచించి దానికి వ్యతిరేకంగా నిర్ణయం రిజెక్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎవరిని ప్లీజ్ చేయనీకి, ఎవరిని ఆ యొక్క కృషి చేయనీకి అంతా కూడా. డెఫినెట్ గా వినోదం అంటే వినోదం టైంలో వినోదం ఉండాలి సార్. మిడ్ నైట్ 1 గంట నుంచి 3 గంటల దాకా అంటే ఏంది? ఎక్కడి నుంచో రావాలి, ఎక్కడి నుంచో పోవాలి. ఇదంతా కూడా ఆశ్చర్యం వేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక సర్కార్. ఆలోచించండి కొద్దిగా, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? మీకు గత సర్కార్కి తేడా ఏమున్నది? ప్రతి ఒక్కరు కోట్లకు పోయి ఆర్డర్ తెచ్చేటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో గత సర్కార్లో కూడా మొట్టికాయలు వేసింది హైకోర్టు. అవును, ఈ యొక్క ఇష్టారాజ్యంగా మీ ప్రభుత్వాన్ని నడిపిస్తారంటే కాదు అని తీసుకున్న నిర్ణయాన్ని స్టక్ ఆఫ్ చేసి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితి కోర్టు ద్వారా వచ్చింది. అవును, పిలిచి వేస్తే ఇప్పుడు అదే నడుస్తా ఉంది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ గవర్నమెంట్ అండ్ దట్ గవర్నమెంట్? ఏం లేదే. ఇది రేవంత్ రెడ్డి గారు తొందరపాటు నిర్ణయాలతోని డిఫెన్స్ లో పడతా ఉన్నారు, నోరు జారుడుతోని డిఫెన్స్ లో పడతా ఉన్నారు. ఆ యొక్క మాటలతోని మాలాంటి పార్టీల వాళ్ళకు అవకాశం ఇస్తా ఉన్నారు మీరు. సో న్యాచురల్ గా మీరు తప్పులు చేయొద్దు, మీ యొక్క టెన్యూర్ లో న్యాయం జరగాలి, సేవ జరగాలి, పరిపాలన బాగుండాలి అని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల యొక్క వాల్యుబుల్ టైం, ప్రజల యొక్క పరిపాలన ప్రభుత్వం ద్వారా సజావుగా జరగాలని కోరుకునేటువంటి పార్టీ ఒక అపోజిషన్ పార్టీగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ మా యొక్క సలహాలని మీరు కూడా రిసీవ్ చేసుకోకుంటే, మీ ఆలోచనలు మార్చుకోకుంటే డెఫినెట్గా మీరు నష్టపోతారు, మాకు లాభం అవుతుంది. కానీ మా లాభం కోసం మేము మాట్లాడలేదు, కోరుకుంటలేము కూడా. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన 5 years మీకు 1 yearలోనే ఇన్ని రకాలుగా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, కోర్టులు చెప్తా ఉన్నాయి. ఎంత జస్టిస్ విజయసాయి రెడ్డి గారి యొక్క ఎంత మంచి కామెంట్ అది. అర్థం చేసుకోవాలి ప్రభుత్వం, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడనే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించండి. సామాజిక చింతన, సామాజిక బాధ్యత
లేని వాళ్ళ గురించి మీరు ఇంతసేపు మాట్లాడతారే, ఇన్ని నిర్ణయాలు తీసుకుంటారే. గ్రామీణ ప్రాంతాల్లో పేదల కష్టాలు మీకు కనబడతలేవా? రైట్, ఆ అంశం గురించి మరోసారి వద్దాం సార్. శ్రీనివాస్ గారు, ఆకలితోని అన్నం సరిగా లేక హాస్టల్లో పురుగుల అన్నం తిని అబాస్పాలైతే ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. వాటి గురించి పట్టించుకోరు. ఉట్టినా మీరు ఓవర్ నైట్ మొత్తం కూడా తీసుకున్న నిర్ణయాన్ని తిరిగేసి మళ్ళీ వాళ్ళకు ఫేవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత ఆలోచించే దానికన్నా వాళ్ళ గురించి ఆలోచించండి, మీ పర్సన్ గురించి ఆలోచించండి. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. రైట్, కాంగ్రెస్ నాయకులు కంప వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కామెంట్స్ విన్నారు. అదేవిధంగా హైకోర్టు చాలా గట్టిగా తిట్టింది ఈసారి. అయితే క్లియర్గా అదనపు షోలను కూడా మేము బెనిఫిట్ షోలోనే క్యాలిక్యులేట్ చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ హైకోర్టు నుంచి వచ్చింది. అండ్ 16 ఏళ్ళు నిండని వారికి అర్ధరాత్రి సినిమాలు అవసరం అనేటువంటి ప్రశ్న అడిగింది. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంది? మీ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? వినోద్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అవినాష్ గారు, అదేవిధంగా సోదరులు మల్లన్న గారికి, మా పూర్వ మిత్రులు, మా చిరకాల మిత్రులు తెలుగుదేశం పార్టీ మల్లన్న గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ మధ్యాహ్న నమస్సులు తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు గత సినిమా పుష్పకి ఇచ్చిన దానితో దీన్ని సరిపోల్చలేమండి. అదేమో ఒక రోజు ముందుగా విడుదల చేసుకునే అవకాశం కల్పించారు. దీనికేమో డేట్ మారకుండా ఇదే డేట్ లో అదనపు షోకి అనుమతించారు. అంటే ఆ రకంగా, అంటే ఎందుకంటే ఈ సినిమా మన తెలుగు నిర్మాత నిర్మించడం, దానికి 550 కోట్లు పెట్టి నిర్మించడం, అంటే అదనపు షోల వల్లనే ఎక్కువ దాని యొక్క రాబడి వచ్చే అవకాశం ఉంటుందని, అంటే కొంచెం నిర్మాత నష్టపోకూడదు. అందులో మన తెలుగు వాడైన నిర్మాత ప్రపంచ స్థాయి సినిమా తీశాడు కాబట్టి దాన్ని నష్టపోకుండా చూడాలనే ఒక అవకాశం కల్పించారు. మరొక విషయం గమనార్హం ఏంటంటే, ఒక్కరోజు మాత్రమే మళ్ళీ వరుసగా లేదు, ఈ 2 అదనపు షోలకు అవకాశం ఇచ్చారు. తర్వాత రిలీజ్ అయిన రోజు మాత్రమే టికెట్ ధరలకు పెంపుకు అవకాశం ఇచ్చారు. కానీ మునుపటి సినిమా లాగా 14 days 21 days అలా అవకాశమే లేదు. అంటే ఇది మనం కొంచెం ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మనం అభినందించవలసింది. ఎందుకంటే ఒక్క రోజుకు 2 అదనపు షోలకి అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క రోజుకు మాత్రమే టికెట్ ధరల పెంపు మీద అవకాశం ఇచ్చారు. అంటే ఇది కూడా ఇవ్వకపోతే ఇంకా బాగుండేదో. ముందు ఆ రకంగా ఉంటారు, ముందుకెళ్తారని మనం స్వాగతిద్దాం. ఆ రకం జరుగుతుందని. ఎందుకంటే వాస్తవం ఇప్పుడు జస్టిస్ గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి చిన్న పిల్లలతో సినిమాలకు వెళ్ళడం అనేది, అంటే ఇది కూడా అండి, ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, ఏదైనా కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు ఒక్కసారి హైప్ వచ్చిందనో, లేకపోతే అసలు నిజంగా అక్కడ అసలు ఆ మృతి ఎలా జరిగింది, తొక్కిసలాట వల్లనే జరిగిందా, చుట్టూ నరబలి అన్నారు, చంపేశారా, ఏమైనా గొంతు నలిమి చంపేశారా, ఏమైనా వ్యూహాత్మక గొంతు పైన ఏమైనా కాలు పెట్టి, వినోద్ గారు ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అది డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. మనం దాని వైపు మళ్ళీ ఒకసారి వెళ్దాము. రైట్, లక్ష్మణ్ గారు, ఉపాల్ లక్ష్మణ్ గారు ఉన్నారు మనతో పాటు అనలిస్ట్. లక్ష్మణ్ గారు, మీరు హైకోర్టు వేసినటువంటి స్టేట్మెంట్స్ వినే ఉంటారు, అదేవిధంగా 3 పార్టీల నాయకుల యొక్క మాటలు కూడా విన్నారు. మీరేం చెప్తారు సార్? దీన్ని ఎట్లా అనలైజ్ చేసుకోవచ్చు మనం? లక్ష్మణ్ గారు, రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి, ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా. ముఖ్యమంత్రి ఎక్కడ చెప్పారు? ప్రెస్ మీట్ లో చెప్పారా, లేదంటే బహిరంగ సభల్లో చెప్పారా? కాదు కదా, సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు. ఒక ముఖ్యమంత్రి, సభానాయకుడు అసెంబ్లీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటిస్తే ఖచ్చితంగా అది చట్టం కింద భావించాలి, ఉత్తర్వులు ఇవ్వాలి అధికారులు, దాన్ని చట్టం కిందనే భావించాలి. మీరు ఒకసారి లీగల్ ప్రొసీజర్ చూసుకోండి. ఏదైనా సరే ఒక నిర్ణయం మాట్లాడడం వేరు, నిర్ణయం వేరు. నిర్ణయం తీసుకొని అక్కడ ప్రకటించిన తర్వాత అది ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకని ఇంకా అధికారంలో ఉండి వాస్తవం ఏమో పెట్టుకొని చెప్తాడు ముఖ్యమంత్రి సమాధానం. ఇప్పుడు కోర్టు ఆమె చివాట్లు వేస్తుంటే ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? ముందు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీటికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు చెప్పాల్సింది, ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉండాయని చెప్పాలి. అక్కడ చెప్పింది ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉండి చెప్పాడు, రేవంత్ రెడ్డిగా చెప్పలేదు. తను క్లియర్ గా బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వము అని చాలా స్పష్టంగా
గంభీరంగా గంట సేపు జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అరే మాట్లాడిన నెల రోజులు కాలేదు, అప్పుడే నువ్వు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతేనో లేకపోతే సినిమా యాక్టర్లకు లొంగిపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఏం పరిపాలన చేస్తాడైనా ఇంకా ఏం పరిపాలన ఇస్తాడు ఈ రాష్ట్రానికి? ఎందుకు లొంగిపోతావు? కాదండి, సినిమాలు తెల్లవారులు ఒక 8 షోలు వేస్తున్నామంటే పబ్లిక్ ఏముంది, షో వేస్తున్నారంటే చూద్దామని పోతారు. నువ్వు వేయకపోతే ఎందుకు పోతారు? అయ్యా 4 షోలే లేదంటే 3 షోలే వేస్తారు, అయిపోయి టైం వస్తాయి, నెక్స్ట్ డే పోతారు, లేదంటే ఇంకో నెక్స్ట్ డే పోతారు. ఇక్కడ తెల్లవాళ్ళు సినిమాలు వదలాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? పోనీ అన్ని సినిమాలకు అలా వదులుతున్నారా? అందరికీ అలా ఇస్తున్నారా పర్మిషన్లు? ఇవ్వరు కదా. అన్ని సినిమాలకి రాజకీయ ఒత్తిళ్లు ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. అది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లే జరుగుతుంది, అక్కడ కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక మనిషి చనిపోయారు అనేటువంటి బాధ కంటే మొత్తం సమాజంలో ఉన్నటువంటి రాబోయే యువతను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. నువ్వు ఎవరికి బెనిఫిట్ చేస్తున్నావు? నిర్మాతలకు బెనిఫిట్ చేయాలి. నిర్మాతలు ఎవరికి బెనిఫిట్ చేస్తారు? యాక్టర్లకు బెనిఫిట్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు యాక్టర్లే నిర్మాతలుగా ఉన్నారు, వాళ్ళే సినిమాలు తీస్తున్నారు, వాళ్ళే సినిమా హాళ్ళని లీజుకు తీసుకున్నారు. 90% ఇవాళ సినిమా హాళ్ళు కేవలం 4 కుటుంబాల చేతుల్లో ఉన్నవి. 4 కుటుంబాలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కుటుంబాల చేతిలో 90% సినిమా హాళ్ళు లీజుకు తీసుకున్నారు. అల్టిమేట్ గా మొత్తం ఈ డబ్బంతా ప్రేక్షకుల మనీ అంతా ఎవరికి పోతున్నది అండి? 4 కుటుంబాలకు పోతున్నది. 4 కుటుంబాలకు పోతున్నది. సామాన్య సినిమాలు తీసేటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం అన్ని చూస్తుంటే, బెనిఫిట్ షోలు పర్మిషన్లు ఇస్తారు, బెనిఫిట్ షో అంటారు, లేదంటే అదనపు షో అంటారు. ఏ షో అన్నా కూడా సినిమానే, టైమే, టికెట్ రేట్లు పెంచిరి. అదనపు టికెట్లు, అదనపు సినిమా, అదనపు టికెట్ రేట్లు పెంచిరి. పెంచేసి నువ్వు దోచేసుకుంటామంటే ఎందుకండి? ఏం అవసరం ఉంది ఇక్కడ? ఒకప్పుడు చూసాం కదా మనము, సినిమాలు ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఆడితే మంచి సినిమా అనేవాళ్ళు. సంవత్సరం రోజులు అవుట్ సినిమా ఆడింది 1 ఇయర్. ఎందుకు ఇక్కడ ప్రేక్షకులు అనేవాళ్ళు సినిమా నచ్చితే 4 రోజుల తర్వాత అయినా పోతారు, 5 రోజుల తర్వాత అయినా పోతారు, 10 రోజుల తర్వాత అయినా పోతారు. హెల్త్ ఇంపార్టెంట్ కాదా? లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదా? అర్ధరాత్రి పూట సినిమాలు వేసి రద్దీ అయిపోయి ఆ రాత్రి పూట ఏదైనా అనుకోని సంఘటనలన్నీ జరిగితే బాధ్యులు ఎవరండి? సార్ సింపుల్ లాజిక్. కరోనా టైంలో ఒక సినిమా రిలీజ్ అయింది, బలగం అనుకుంటా. చాలా చిన్న సినిమా, అది ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వచ్చి మంచి సినిమాగా చాలా పెద్ద హిట్ సక్సెస్ వచ్చింది దానికి, బలగం. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇప్పుడు కోర్టు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, బాధ్యత మీది. ప్రభుత్వ బాధ్యత, ప్రజల యొక్క రక్షణ అన్నది మీ బాధ్యత. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా మీ బాధ్యత. యువత పక్కదారి పట్టుకున్నది మీ బాధ్యత. అసలు సినిమాలు, ఈ 4 ఫ్యామిలీలు తీసేటువంటి సినిమాలు ఏమైనా మనము పిల్లలతో వెళ్ళి సినిమాల్లో కూర్చొని కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉన్నాయా? వాటికే మీరు రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తారు. వాటికే మీరు బెనిఫిట్ షోట్లు వేసుకోమని అనుమతిస్తారు. ఏంటండి సిగ్గుందేరంతనా? ఎలా అసలు ఇంకా భరించలేము. శాసనసభ్యుడిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీలో ఉంటూ తొడల మీద అమ్మాయి డాన్సులు వేసుకుంటూ కూర్చోబెట్టుకొని అసలు ఆ సీన్లు ఏందండి? అట్లా సినిమాలకు మీరు బెనిఫిట్లా? మళ్ళీ సిగ్గులేక రైట్ లక్ష్మణ్ ఇస్తున్నారండి. ఏదైనా మంచి సందేశాత్మక వచ్చింది, దేశానికి సంబంధించింది వచ్చింది, లేదంటే సంస్కృతికి సంబంధించి వచ్చింది, సినిమాలు వచ్చాయి అంటే దానికి ఏదైనా మీరు ప్రోత్సాహం ఇచ్చారంటే అర్థం ఉంది. అరే దోపిడీ, ఎంత దోపిడీ, భయంకరమైన దోపిడీ చేసేటువంటి సినిమాలు, అసలు అసభ్యకరము, అసహ్యమైన పాటలు. మరి సెన్సార్ బోర్డు ఉంది. ఎందుకండి సెన్సార్ బోర్డు? సెన్సార్ బోర్డులో ఎవరు ఉంటున్నారండి? మళ్ళీ మీ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటున్నారు. ఎట్లా అనుమతిస్తున్నారండి సెన్సార్ బోర్డు వాళ్ళు?
ఏ విధంగా వాటిని అనుమతిస్తున్నారు? రైట్ లక్ష్మణ్ గారు ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బెనిఫిట్ షోలు కావాలా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచాలా, పబ్లిక్ నుంచి దోచుకోవాలా. రైట్ లక్ష్మణ్ గారు కమ్ బ్యాక్ టు అగైన్. అదేమంటే జనం చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం. జనం ఏం చూస్తున్నారు? వారం రోజుల్లోనే మొత్తం డబ్బులు దోపిడీ చేసి పారేసిన తర్వాత మళ్ళీ సినిమా డబ్బా మూసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అంతే సినిమా అంటే ఐల్ కమ్ బ్యాక్ టు లక్ష్మణ్ గారు మలయ్ గారు లక్ష్మణ్ గారి మాటలు మీరు విన్నారు, చాలా క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక వినోద్ గారు కూడా మాట్లాడుతూ ఒకటే రోజుకి మేము అదనపు షోకి పర్మిషన్ ఇచ్చాం, అదే ఒకటే రోజుకి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చాం అనేటువంటి మాట కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే ఆ ఒక్కరోజు ఇచ్చినా సరే ప్రమాదం ఆ ఒక్కరోజే జరగవచ్చు, ఎవరికి తెలుసు? ఒక్క క్షణంలోనే జరుగుతాయండి పెను ప్రమాదాలు. భూకంపం వస్తే ఒక క్షణం చాలు, అవును. ప్రమాదం జరిగితే విమాన ప్రమాదము, రోడ్డు ప్రమాదం జరిగితే ఒక క్షణం చాలు. కొన్ని వందల ప్రాణాలు పోతాయి, వేల ప్రాణాలు పోతాయి. కాబట్టి ఈ రోజు ఒక్క రోజా, 10 రోజుల, 100 రోజుల అనేది కాదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు కదా. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చాలా మంచిగా డిస్క్రైబ్ చేశారు, అదే రకంగా న్యాయమూర్తి గారు కూడా చేశారు. మేము ఏమంటున్నాం, ఒక సాంప్రదాయాన్ని, గౌరవాన్ని కాపాడాలి. ప్రభుత్వానికంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండాలి. దీన్ని వయలేట్ చేయటము కేవలం వ్యాపారం కోసం, రాజకీయాల కోసం, తెలిసిన వ్యక్తి కోసం అన్ని అంటే అనుమతులు ఇచ్చేస్తాము. ఒకళ్ళకు ఓ రకమైన సిస్టమ్, ఇంకోళ్ళకు ఓ రకమైన సిస్టమ్ అనే సాంప్రదాయం మంచిది కాదు కదా. మీరు నిజంగా ఆ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేశారు, మంచిది అనుకున్నారు. మరి ఈ రోజు దాన్ని 15 రోజులు తిరగక ముందు, 4 రోజులు తిరగక ముందే సడలించే అంత అవసరం ఎందుకు వచ్చింది, దీని వెనక మతలబ్ ఏంది అనేది కూడా ఎవరైనా సామాన్యుడు కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. కాబట్టి దీనివల్ల జరిగే ప్రమాదాల గురించి ఏమన్నా మామూలుగా జరిగిందా, చర్చ జరిగిందా? దీనివల్ల వచ్చే నష్టాల గురించి ఏమైనా చర్చ జరిగిందా? ఇదంతా ఏం లేదు ఎవరితో. ఒక్కరోజైనా ఇంతకుముందు వినోదన చెప్తా ఉన్నాడు, ఒక్కరోజు 2 రోజులు అనేది కాదు. అంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడానికి ఏదో నిర్మాత లాసులలో పోతాడనేది ముందే ఎట్లా అసెస్ చేస్తారు? ఎవరికి తెలుస్తుంది? అది ఒక లో బడ్జెట్ సినిమా కూడా కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించిన దాఖలాలు ఉన్నాయి. ఆ సినిమా నడిచేది దేని మీద నడుస్తుంది? ఆ స్టోరీ మీద నడుస్తుంది, అందులో ఉన్న కాంటెంట్ మీద నడుస్తుంది. కేవలం బెనిఫిట్ షోల పేరు మీద, మామూలుగా ఆ బెనిఫిట్ షోల పేరు మీద టికెట్లు రేట్లు పెంచి చేయడానికి గల కారణాలు ఏది? పోయేటోళ్ళు ఎవరు? దేనికి పోతున్నారు? చిన్న పిల్లలు మామూలుగా బిలో మైనారిటీ తీరని మేజర్ కాని వాళ్ళని కూడా మామూలుగా రాత్రి పూట అలో చేసి వాళ్ళకి ఏదో కొత్త సాంప్రదాయాన్ని, కొత్త సంస్కృతిని నేర్పించి సినిమా ఇంతకుముందు మామూలుగా చాలా మంది పెద్దలు చెప్పారు, సినిమాలో కనీసం ఒక నీతి లేకపోతే ఒక నేర్చుకునేదో ఉండాలి. కానీ ఈ రోజు ఆ సాంప్రదాయం మారిపోయింది. అది ఒక ఎంటర్టైన్మెంట్ అనంటే ఎంటర్టైన్మెంట్ కూడా కాదు. దానివల్ల సమాజం ఎటుపోతుంది, దానివల్ల నష్టాలు ఏంది అనేది ఈ రోజు మనం ఏమి ఆలోచించట్లే. ఒక ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయాలు కూడా ఈ రోజు ప్రభుత్వ నిర్ణయాలు పొద్దునొకటి, సాయంత్రం ఒకటి, నిన్నొకటి, రేపు ఒకటి అనే పరిస్థితి కాకుండా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆఖరికి అందుకే ఈ రోజు న్యాయస్థానాల దగ్గరికి సామాన్యులపై అప్రోచ్ అవుతున్నారు. న్యాయస్థానాలు కూడా తీర్పుని సామాన్యులు ఏది ఎవరికి అవసరం వచ్చినా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మామూలుగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చే పరిస్థితి, న్యాయస్థానాలు సంప్రదించే పరిస్థితి పౌరులకు వచ్చింది. ఇది దురదృష్టకరం. చాలా క్లియర్గా చెప్పారు సార్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇప్పుడు పరిస్థితి నిజంగా చాలా వరకు అపోజిషన్ పార్టీస్ మీదైనా, పొజిషన్లో ఉన్నటువంటి పార్టీస్ మీదైనా హైకోర్టులకి లేదా సుప్రీంకోర్టుల తడుపులు తడితే తప్ప మాకు న్యాయం జరగదు అనేటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కామన్ మ్యాన్ ఉన్నాడు. రైట్. అయితే ఇక్కడ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు మాట చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా గంటన్నర పైగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు లిటరల్గా అంటే ఈ అదనపు షోకు పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, లేదా టికెట్ రేట్ అది ఒక్కరోజు కావచ్చు, గంటకు కావచ్చు, సో దట్ ఇండైరెక్ట్లీ సేస్ అసెంబ్లీ సాక్షిగా తను ఇచ్చినటువంటి మాట తను తప్పినట్టేగా. 100% దాంట్లో అనుమానమే లేదు. 15 రోజుల్లో 20 రోజులు మొత్తం మాట తప్పి ఇంకా దర్జాగా అటువంటి అనుమతిని ఇవ్వడం అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్టెబిలిటీకి ఒక ఉదాహరణ కనబడతా ఉన్నది. ఇది ఒక్కటే విషయంగా అనేక సందర్భాలు అట్ట అయినా ఉన్నాయి. వారి మాటల్లో ఏమాత్రం కూడా గ్యారెంటీ లేదు. ఎవరైనా మాట్లాడతారు, కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడతారు. ఇప్పుడు వారు కూడా మాట్లాడినారు, వినోద్ గారు కూడా మాట్లాడారు, ఏసి ఇచ్చి ఉండాల్సింది అది ఇచ్చినారని చెప్పేసి. ఈ రకంగా సర్వత్రా ఈ యొక్క ఒపీనియన్ ఉన్నది. మోర్ ఓవర్ ఒక్కటే అవినాష్ గారు నాకు అర్థం కాదు, వీళ్ళ హై బడ్జెట్ ని రికవరీ కోసం, బ్రేకప్ రావడం కోసం రేట్లు పెంచారు టికెట్లు. వీళ్ళ రికవరీ మంచి సినిమా ఉంటే 4 రోజులు నడుస్తుంది. గతంలో 100 రోజులు నడిచేది. షోలే 7 years నడిచింది షోలే సినిమా.
ఇప్పుడు కనీసం 10 రోజులు ఆడితే చాలు నా డబ్బులు వెళ్ళిపోతాయని చెప్పి ఆలోచన. ఇంత బడ్జెట్, హై బడ్జెట్ ఒకేసారి మొత్తం దేశంలో రిలీజ్ చేస్తూ లేట్ అయితే దాని టాక్ బయటకు వస్తే ఫెయిల్ అయింది బాగాలేదు ప్రచారం అయితే చూసేవాళ్ళు చూడరు. కాబట్టి ఎక్స్ట్రా షోలు, అడిషనల్ షోలు మాక్సిమం గా అన్ని థియేటర్లు పోయేటట్టు. లేకుంటే ఇవాళ రిలీజ్ అయినటువంటి సినిమా తాలూకా రావాలంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. 2 నెలలు 3 నెలలు పట్టేది సక్సెస్ కిందికి రావాలంటే. ఇప్పుడు అది లేదు. రిలీజ్ కూడాను మండల్ హెడ్ క్వార్టర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కారణం ఏంది? తక్కువ టైంలో పెట్టుబడి అంతా రాబట్టుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు పెట్టుబడి? ఏమైనా సామాజిక బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నా? ఎవరైనా ఏమైనా సోషల్ కాజ్ కోసం ఖర్చు పెడుతున్నా మీరు డబ్బు? ఇంత హై బడ్జెట్ అని చెప్తున్నారు కదా మీరు, 800,000 కోట్ల రూపాయల పెట్టుబడి. అంత పెట్టుబడి మాట్లాడుతున్నాం కదా, రెమ్యునరేషన్ హీరోలు అంతగానం తీసుకుంటారని చెప్తున్నారు కదా. కెన్ దే షో దట్ మచ్ ఎక్స్పెండిచర్ అండ్ రెమ్యునరేషన్ టు ది యాక్టర్స్ ఇన్ ఐటీ రిటర్న్స్? చూపెట్టండి నాకు. హై బడ్జెట్ దేనంటారు? మీరు రిటర్న్స్ లో చూపించండి. మీరు నిజంగా ఖర్చు అయినట్టు మీరు లెక్కలు చూపిస్తే నమ్మచ్చు. ఎవ్వరు కూడా వాస్తవ రెమ్యునరేషన్ చూపెట్టరు. ఎవ్వరు కూడా వాస్తవమైన ఖర్చులు రికార్డులు చూపించరు. హై బడ్జెట్ ను మళ్ళీ సర్కార్ గుర్తిస్తుంది. హై బడ్జెట్ అని వాళ్ళకి సపోర్ట్ చేయాలి, రికవరీ కావాలి, బ్రేకప్ రావాలి, తొందరగా వారం రోజులు డబ్బులన్నీ వెళ్ళాలి. అనేక మంచి విషయాలతోని రిలీజ్ చేసే పిక్చర్కి అయితే సపోర్ట్ చేయండి. లో బడ్జెట్ చిన్న చిన్న నిర్మాతలకు, చిన్న చిన్న యాక్టర్లకు అవకాశం వస్తుంటే వాళ్ళను ఎంకరేజ్ చేయండి. మంచి విషయాలు కంటెంట్ ఉంటే, మంచి సందేశాత్మకమైన చిత్రాలు ఉంటే, అవన్నీ లేకుండా ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే లాబీ ఉన్నదో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తే మంచి వాళ్ళందరూ కూడా మరుగున పడతారు. వాళ్ళ యొక్క ఇన్హెరెంట్ టాలెంట్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకు అవకాశం రాని కారణంగా మరుగున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ని రకాలుగా సర్కార్ ఆలోచించాలి. సర్కార్ అంటే కేవలం స్పాట్ మీద నిర్ణయాలు తీసుకొని ఏదో తీసుకున్నాం కదా అని చెప్పుకోవడానికి కాదు. దాని రిపర్కేషన్, దాని పర్యవసనాలు ఏ రకంగా సమాజం మీద ఉంటే, ఏ రకంగా ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మంచి నిర్ణయానికి ఏ రకంగా మార్పు, ఈ యొక్క సమాజంలో మార్పు ప్రభావం ఉంటుంది, ఇవన్నీ ఆలోచించకుండా మీరు తీసుకుంటే ఈ కోర్టు ఇట్లా చివాట్లు పెడుతుంది. మీ నిర్ణయాలకు స్టక్ ఆఫ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇటువంటి తప్పులు చేయకుండా బాగా ఆలోచించి నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు అభ్యున్నతి కోసం, వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కోసం ఏవైనా సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయండి. అవన్నీ ఏమి లేకుండా ఇష్టారాజ్ఞ మీరు సపోర్ట్ చేస్తా అంటే మాకేం దూరం కాదైనా దిల్ రాజు మా ఊరే, మా అందరికి మిత్రుడు, మా అందరికి. కానీ వారు తప్పు కాదు. ప్రభుత్వము నో అని చెప్పేస్తే వారు కూడా ఏమంటారు? ఇక వారు కూడా అదే సరేలే మా పాలసీ కాదు ఇది, మనం వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అని అనుకుంటారు, ఊరుకుంటారు. మీరే అలో చేస్తూ ఉంటే ఇంకొక లైన్ పడతారు. నెల రోజుల్లో 2వ సినిమా ఇది, పుష్ప మరి ఇది. ఇంకా మనస్సులో మాట్లాడకుంటే, ప్రజల్లో లేకుంటే కోర్టు ఈ రకంగా మాట్లాడకుంటే, తీర్పులు ఇవ్వకుంటే ప్రభుత్వం కంటిన్యూస్ చేస్తా అవుతాయి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా. ఇప్పటికన్నా పురుచపడాలి. ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం. రైట్. వినోద్ గారు 2 పార్టీల నాయకుల యొక్క స్టేట్మెంట్స్ మీరు విన్నారు. నిజంగా ఇందాక లక్ష్మణ్ గారు కూడా మాట్లాడుతూ చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. ఎవరి జేబులు నింపడానికి అదనపు షోలు, అదనపు ట్యాక్స్ బెనిఫిట్లు, దాని తర్వాత టికెట్ల రేట్ల పెంపులు అనేటువంటి మాట చాలా క్లియర్గా అడిగారు. సో దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? అండ్ మోరోవర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం అసలు నేను పరిస్థితుల టికెట్ల రేట్లు పెంచనియా, అట్లే ఏమంటారు ఎక్స్ట్రా షోలకు కూడా పర్మిషన్స్ ఇయ్యా, బెనిఫిట్ షోలు ఇయ్యా అనేటువంటి మాట అసెంబ్లీ సాక్షి గంటన్నర మాట్లాడి మరీ చెప్పారు. ఆయన ఒక తెలుగులే కాదు హిందీలో కూడా మాట్లాడి చెప్పారు. వినోద్ గారు మీట్లో ఉన్నారు. అవినాష్ గారు, అదనపు షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల ఆ పెను ప్రమాదం జరగలేదండి. అక్కడ అల్లు అర్జున్ గారు చేసిన అతి కారణంగా జరిగింది. సార్ నేను ఒక మాట్లాడతా. హైకోర్టు ఇవాళ చేసినటువంటి స్టేట్మెంట్స్ లో ముందు ప్రజా ఆరోగ్యం పైన, తర్వాత భద్రతా ఏర్పాట్ల మీద మీరు చర్యలు తీసుకోండి, దాని తర్వాత ఎన్ని షోలకైనా పర్మిషన్లు ఇచ్చుకోండి అనే యాంగిల్లో మాట అన్నది. అంటే ఇప్పుడు అదనపు షోలకి మీరు ప్రతి థియేటర్ దగ్గర అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చారో అక్కడ మీరు సెక్యూరిటీని ఏర్పాటు చేసిర్రా? అంబులెన్స్లు పెట్టిరా?
ప్రభుత్వం విశ్వసిస్తున్నదండి. అక్కడ సామాన్య ప్రేక్షకులు సినిమాలాగా వెళ్ళి వస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. అక్కడ అల్లు అర్జున్ గారు అతి చేయడం వల్ల, లేదా అల్లు అర్జున్ గారి మీద కుట్రపూరితంగా సరే, ఇక్కడ పుష్ప అల్లు అర్జున్ గురించి కాదు సార్ ఇక్కడ మ్యాటర్. అక్కడ సినిమాకి అనుమతి కూడా గతంలో ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు అదనపు షోలు అన్ని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. అసలు ఆ మహిళ కేవలం తొక్కిసాడటం వల్లే జరిగిందా? అసలు ఆ ఇన్సిడెంట్ కి దీనికి సంబంధం లేదు సార్. ఇవాళ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ మాత్రమే నేను అడుగుతాను. అసలు ఆ ఇన్సిడెంట్ ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయకండి. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకునే అందరూ ఇలా స్పందించాలి. సరే, నేను ఒక మాట అడుగుతా వినోద్ గారు. ఒక మాట అండి అవినాష్ గారు, పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఆ సదరు మహిళ చనిపోయి ఉండకపోయినా, ఆ చిన్న బాబు ఇవాళ హాస్పిటలైజ్ అవ్వకపోయినా ఇలాంటి చర్చకే తావు ఉండేది కాదు. సరే, అయితే నేను ఒక మాట అడుగుతా. ఇదే సందర్భంలో మొన్న గేమ్ చేంజర్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆంధ్రాలో ఎక్కడో జరిగింది. ఆ ఫంక్షన్ అయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఫంక్షన్ చూసిన తర్వాత బైక్ మీద వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. దాదాపు ఏ టీవీ ఛానల్ కవర్ చేయలేదాన్ని. ఏ టీవీ ఛానల్ ఎక్సెప్ట్ సాక్షి తప్ప నాకు తెలిసి ఏ టీవీ ఛానల్ కవర్ చేయలేదు. మరి అలా అంటే అది ఆ సినిమా వాళ్ళు చేసినటువంటి యాక్సిడెంట్ అని దానికి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యాన్సిల్ చేసేద్దామని అంటారా? అంటే అక్కడ సినిమా ఈవెంట్ ఫంక్షన్ సజావుగా సాగిద్దండి. తిరిగి వెళ్తున్న క్రమంలో ఎగ్జాక్ట్లీ కోర్టు అడిగింది కూడా అదే. రెగ్యులర్ టైంలో ఉంటే టైంకి ఇంటికి పోతారు, అదనపు షోల టైంలో పెడితే అర్ధరాత్రి పూట ఇంటికి పోతారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతోంది కోర్టు. అంటే ఇక్కడ చాలా థియేటర్స్ మూవీ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ లో ఇదే మూవీ రిలీజ్ అయింది. అక్కడ పెద్దగా తొక్కిసలాటకు అవకాశం ఉండదు. అంత ఫ్లెక్సిబిలిటీ గా మెంబర్స్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది అని పాజిటివ్ కోణంలో మన తెలుగు నిర్మాత నష్టపోకూడదు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా మూవీ బాగాలేకపోతే వెంటనే పబ్లిసిటీ బయటకు వెళ్ళిపోతా ఉంది. మూవీ బాగుంటే నిజంగా ఏడాది నడిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే నా ఏజ్ పరంగా సుమన్ గారి సినిమాలు, తరంగిణి, నేటి భారతం, ఈ ఖైదీ, ఇలాంటి సినిమాలు సంవత్సరం పైగా నడిచిన సినిమాలు ఇవన్నీ. అంటే నిజంగా సినిమా బాగుంటే అదే నడుస్తుంది. సినిమా బాగపోతే నిర్మాత నష్టపోవడం సిద్ధంగా ఉండాలి. మరి ఈ రకంగా ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తెచ్చి తెచ్చుకో. సినిమా బాగుంటే ప్రజలు ఆదరిస్తారు, కనకాభిషేకం కురిపిస్తారు. బాగలేకపోతే నేను మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తా సార్. నా ఏజ్ సినిమా చెప్తా, అంటే మీ ఏజ్ సినిమాలు మీరు చెప్పారు కాబట్టి నా ఏజ్ సినిమా చెప్తా. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఒక సినిమా రిలీజ్కి ముందే సగం సినిమా ఇంటర్నెట్లో వచ్చేసింది. అయినా కానీ సినిమా సూపర్ డూపర్ హిట్. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ని కలెక్షన్స్ వచ్చినాయి. అది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటే ప్రభుత్వాలు కూడా ఇలాంటి చేయరు, తప్పదు కదా. రైట్, లక్ష్మణ్ గారు ముగ్గురు కామెంట్స్ మీరు విన్నారు. రైట్, లక్ష్మణ్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రైట్, మలయ్య గారు నాకు మాట చెప్పండి. 16 ఏళ్ళు నిండని వారికి అర్ధరాత్రి సినిమాలు అవసరమని హైకోర్టు చాలా స్ట్రైట్గా అడుగుతుంది. దీంట్లో పేరెంట్స్ బాధ్యత కూడా ఏ విధంగా ఉండాలంటారు? అంటే పేరెంట్స్ కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఇప్పటికీ చాలా ఉదంతాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు అంటే టు బి ఆనెస్ట్ ఈ రోజు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కంబైన్డ్ స్టడీ అనే పేరు మీద ఒక పేరెంట్ వాళ్ళ కూతుర్ని తీసుకుపోయి అర్ధరాత్రి 12 గంటలప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అనే పేరు మీద ఇంటికాడ వదిలిపెడితే తెల్లవారుజామున 4 గంటలకి షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. హైదరాబాద్ లో జరిగింది ఇది. అవును. సో ఇటువంటివి మనం కల్చర్ ఎటుపోతున్నాం అనేది పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొంత బాధ్యత అంటే మెకానికల్ లైఫ్ లో పేరెంట్స్ కూడా పిల్లల మీద నెట్ వచ్చింది, తర్వాత ఇవి ఉన్నాయి, తర్వాత బిజీగా వాళ్ళు ఉంటున్నారు కదా, ఆ మాత్రం అవేర్నెస్ లేదా, ఈ రోజు అన్ని రకాలుగా తెలుసుకుంటున్నారు కదా అనే ఒక బాధ్యత రాహిత్యాన్ని తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు, సమాజం కూడా విస్మరిస్తుంది. దీని మూలాన కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది చెడిపోతూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ సమాజంలో మనం నేర్పాల్సిన విషయాలు అసలు ఏదైనా కానీ ఈ సమాజం పట్ల అవగాహన కానీ క్రమశిక్షణ కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే నేర్పియాల. ఆ విషయాలలో నియంత్రిస్తే ఇటువంటి పొరపాటు జరగవు. కానీ మెకానికల్ లైఫ్ లోనో లేకపోతే వాళ్ళకేదో అబద్ధాలు చెప్పో, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడో, బయటకు వచ్చిన తర్వాతనో ఏదో ఫ్రెండ్స్ కోసమో ఇంకోటి చేస్తున్న క్రమంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు అది చట్టపరమైన చర్యలతోనన్నా భయపడాలి. ఇంట్లో అయితే తల్లిదండ్రులతో భయపడాలి, లేకపోతే ప్రభుత్వం పెట్టిన కఠినమైన చట్టపరమైన నిర్ణయాలతోనన్నా భయపడాలి. అది ఇది రెండు జరగలేదనుకోండి, సహజంగా జరిగే నష్టం అటు తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా నష్టమే కదా. అవును. కాబట్టి వీటన్నిటిని ఆలోచించాల్సిన బాధ్యత ఈ రోజు అటు ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఉన్నాయి అని అంటే చట్టానికి లోబడే పనిచేయాలి కదా, చట్టాన్ని ఎవరైనా పాటించాల్సిందే కదా. కాబట్టి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా కానీ ఆ దేశంలో ఉన్న చట్టాలను బట్టే క్రమశిక్షణ పౌరులకు పెరిగిన సందర్భాలు మనం వేరే దేశాలలో చూస్తున్నాం. ఇవాళ పోలీసు యంత్రాంగం రోడ్ల మీద ఎక్కడ ఒకడదు దుబాయ్లో, బట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నిమిషంలో పోలీసు వ్యవస్థ అక్కడ ఉంటుంది. కారణం
నిఘా వ్యవస్థ అంత కట్టుదిట్టమైనది ఉంది. ప్రజలు కూడా అదే రకమైన నీట్నెస్ కి, అమెరికాలో పోతే డస్ట్బిన్ లో తప్ప బయట రోడ్డు మీద వేస్తే వెంటనే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, పెనాల్టీలు వేస్తారని చెప్తారు. వేయడానికి భయపడతారు. కొత్తగా ఎవరైనా టూరిస్ట్ పోతే వేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి వెంటనే జాగ్రత్తలు చెప్తారు. కారణం ఆడ చట్టం ఆ రకంగా ఉంది. మన దగ్గర లోపభూయిష్టమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఏదున్నా కోర్టు అది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఈ రోజు కోర్టులకు పోయి ప్రభుత్వం చేయలేని మేల్ని ప్రభుత్వం విస్మరిస్తున్న బాధ్యతని కోర్టు గుర్తు చేసే కాడికి వచ్చింది. సామాన్యుడికి రక్షణ కావాలంటే ఇలా కోర్టుకే పోవాలనే పరిస్థితి వచ్చింది. రైట్ మల్లయ్య గారు. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు సార్, మీరు ఏకీభవిస్తారా ఇందాక మల్లయ్య గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని? నేనైతే ఏకీభవిస్తాను సార్. 16 ఏళ్ళు కాదు అసలు 18 ఏళ్ళు ఉన్నా సరే అర్ధరాత్రి పూట సినిమాలకు పోవాల్సినటువంటి అవసరం ఏందనేటువంటిది నా ప్రశ్న. తెల్లారి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా, ఇవాళ కాకపోతే 10 రోజుల తర్వాత చూడొచ్చు కదా. పాతకాలం మనుషులు అంటారు కదా, యథా రాజా తథా ప్రజా అని చెప్పేసి. రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. అసలు రాజుకి ఆ లౌకికతం లేదు, ఆ వివేకం లేనప్పుడు, ఆ నిర్ణయాల్లో ఆ యొక్క మార్పు కోసం ప్రయత్నం చేసే నిర్ణయాలు లేనప్పుడు న్యాచురల్ గా ఇట్లా జరుగుతాయి, మరి తప్పులు జరుగుతాయి. భయం భక్తి రెండు ఉండాలి. భయం కల్పించే బాధ్యత, భక్తి పెంచే బాధ్యత సర్కారుది. ఆ విషయాలు, మంచి విషయాలు చెప్పే ప్రయత్నము, ఆ యొక్క గైడెన్స్ ఇచ్చే ఆలోచన లేకుంటే సర్కార్కు, తల్లిదండ్రులు కూడా దండిస్తే ఇంకేం ప్రాబ్లం అవుతుంది. పిల్లల మీద చదువుకొని పోతురు కదా, హాస్టల్లో ఉంటురు కదా, సినిమాలకు పోవద్దంటే అసలు అలోనే వేయకుండా ఖతం అయిపోయాయి కదా. దొంగచాటుగా చూసేటువంటి పరిస్థితి రాకుండా, లేకుంటే ఆ నిఘా పెట్టే అవసరం రాకుండా చట్టాన్ని ఆ రకంగా స్ట్రింజెంట్ గా తయారు చేస్తూ ఉంటే ఆ భయం ప్రజల మీద ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా చేస్తే డెఫినెట్ గా మార్పు వస్తుంది. మీరు చూడ, ఇంతకుముందు మల్లయ్య గారు బాగా గుర్తు చేసినారు. ఫారిన్ కంట్రీస్ లో ఇక్కడి యొక్క మామూలు లే మ్యాన్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ డబ్బాలో మనం చూస్తాం, ఎక్కడ ఉంచుతా ఉంటారు పాన్, లేక బీడీ సిగరెట్ పాన్. అదే లేబరు విదేశాల్లో దిగ్గానే దాన్ని పాటిస్తాడు అక్కడ రూల్స్ ని. అవును, అది ప్రభుత్వాలు అలవాటు చేయాలి. ప్రభుత్వాలకు ఆ యొక్క విజన్ ఉండాలి, ఈ లైన్ లో నేను తీసుకెళ్లాలని చెప్పేసి. అవన్నీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపే నాయకులకి అటువంటి ఒక దశ లేకుంటే, ఆ ఆలోచన లేకుంటే ప్రజల్ని ఏం లీడ్ చేస్తారు వీళ్ళందరూ కూడాను? నవ్వుకోరా అంటే అర్థం కాదు. 15 రోజుల కింద తీసుకున్న నిర్ణయం గట్టిగా మీరు చెప్పినట్టుగా గంట 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు, అరే అంత హార్ష్గా కూడా మాట్లాడతారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. అవ్వా అని అనుకున్నారు. 15 రోజులు కూడా కాలే నిర్ణయం మారి కదమ్మా రివర్స్ తీసుకున్నారు. నవ్వుకోరా ప్రజలు, నవ్వుకోరా పిల్లలు, ఏం నిర్ణయం అని రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. కాబట్టి బాగా ఆలోచించండి. మీరు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క రాష్ట్రానికి రాజు. మీరు ఎవరు తప్పు పట్టే అవకాశం లేదు, ఎవరు కామెంట్ చేసేట అవకాశం లేదు, ప్రతిపక్షాలకు మాట్లాడేటువంటి స్కోప్ ఇవ్వకండి. యు జస్ట్ గవర్న్ స్టేట్ లైక్ ఎనీథింగ్. కానీ అది రావట్లేదు. రండి, మా యొక్క ఆలోచన చూడండి, మా యొక్క పరిపాలన చూడండి. నాకెందుకో బీజేపీ నేతల ప్రేమ కాంగ్రెస్ మీద చాలా కొట్టొచ్చినట్టు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఈ టైంలో. ఎందుకో మరి తెలియదు. నష్టం అవినాష్ గారు బాధ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చెప్తున్నారు కదా. అరే లక్షలాది మంది విద్యార్థులు రోజు రోడ్ల మీదకి వచ్చి మాకు ట్యూషన్ ఫీజు చెల్లించండి అని చెప్తే మాట్లాడరు. దాని మీద గుర్తుకు రాదు బాధ్యత. కానీ ఓట్ల కోసం పంచాలే, స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేసి పంచాలే. ఎప్పుడెప్పుడు పంచి ఓట్ల యొక్క బ్యాంక్ నిర్మాణం చేసుకోవాలి. ఇది ఎక్కడి పాలిటిక్స్, ఇది ఎక్కడి స్వార్థము? బేసిక్ వైద్యం రైతు యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నం ఏం చెప్పండి. ఇవాళ చూస్తా ఉన్నాం, మీ టీవీలో చూస్తా ఉన్నాను, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని దవాఖానలు. ఎందుకు? వాళ్ళకు కూడా రీఎంబర్స్మెంట్ లేదు. మీరేమో దృష్టి పెట్టిరా? మీ బాధ్యత కాదా? మీకు నెల జీతాలు వస్తున్నావా? రైట్, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం సార్. ఫైనల్ గా మీరు టైం ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ కు టైం ఇవ్వాలి అని చెప్తా ఉన్నాను. మన కంక్లూజన్ వైపు వెళ్ళిపోదాం. రైట్, మల్లయ్య గారు మీ దగ్గర నుంచి మొదలెడదాం. ఇలాంటి ఘటనలు అంటే ఇలా టికెట్ రేట్లు తర్వాత అదనపు షోలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వం అయినా ఎట్టి పరిస్థితులలో ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దండి. నిర్మాతలకు నిజంగా నష్టం వస్తే, నిజంగా వాళ్ళ మీద మానవతా ధర్మంగా సానుభూతి ఉంటే వాళ్ళ నష్టాన్ని
అనుకుంటే ప్రభుత్వ పరంగా ఇంకో రకంగా వాళ్ళకి ఏ రకంగా నష్టం పుడుస్తారో కొన్ని మూవీస్ సీరియల్స్ చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సాహకరం ఇవ్వండి, లొకేషన్స్లలో ఛార్జ్ చేయకండి. కానీ ఆయన ఎవరో జేబు నుంచి డబ్బులు పెట్టుండే ఆయన ఏడో నష్టపోతాడనే ఉద్దేశంతో ముందస్తుగా ఇటువంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చి ఇంకేదో రకంగా చేస్తా అంటే మనిషికి ముఖాన్ని చూసి బొట్టు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది సమాజాన్ని యువతని పెడదవ పట్టేయడంతో పాటు చట్టాలను కూడా గౌరవించని పరిస్థితికి వస్తుంది. దీనివల్ల దుష్ఫలితాలు ఉంటాయి తప్ప ప్రభుత్వానికి మేలు కాదు, ప్రజలకి మేలు కాదు, యువతరానికి అంతకంటే మంచిది కాదు. కాబట్టి ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అనేది నా అభిప్రాయం. రైట్, వినోద్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే ఏం లేదండి కదా, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో తీశారు, దానికి ప్రోత్సహించాలి అనే క్రమంలో తీసుకునే నిర్ణయమే. దుష్పరిణామాలు జరగవు అనే నమ్మకంతో పుష్ప 2 అంటే అల్లు అర్జున్ గారు అతి వల్ల జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి అవకాశం లేదని స్ట్రిక్ట్ గా చెప్పారు. కాబట్టి ఏం తెలుగు నిర్మాతను ఆదరించాలి, ప్రోత్సహించాలనే క్రమంలో పాజిటివ్ గా తీసుకునే నిర్ణయమే. ఎంత ఇంతకన్నా నేను లోతుగా చర్చించాల్సింది ఏం లేదనుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఫైనల్ మీ కంక్లూజన్ కామెంట్స్. ప్రజల భుజాల మీద బంధువు పెట్టి ఈ రకంగా షికారు చేయొద్దని రేవంత్ రెడ్డి గారు సలహా ఇస్తా ఉన్నా. మీ నిర్ణయాలు, మీ పరిపాలన మీరు దృష్టి పెట్టి సజావుగా నడిచే విధంగా చూడండి తప్ప ఈ రకంగా ఒకరిని ఫేవర్ చేయడానికి ఇంకొకరిని బలి చేయకండి. రాష్ట్రాన్ని బాగా నడపండి, గుడ్ గవర్నెన్స్ వైపు తీసుకురండి నేను కోరుతాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ ప్యానలిస్ట్ మెంబర్స్. అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, కంప వినోద్ గారికి, బొల్లమల్ల యాదవ్ గారికి, అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ బిగ్ డిబేట్లో పార్ట్ తీసుకున్నందుకు. రైట్, ఫైనల్గా ఫోర్ సైడ్స్ టీవీ నమ్మేది, ఫోర్ సైడ్స్ టీవీ చెప్పేది ఒకటే, సినిమా బాగుండాలి, నో డౌట్ ఎట్ ఆల్. సినిమా బాగుండాలి, సినిమా ఆర్టిస్టులు బాగుండాలి, సినిమా కంపెనీలు బాగుండాలి, తద్వారా చాలా మందికి ఉపాధి దొరకాలి. అయితే ఇందాక ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్తా థియేటర్లన్నీ 90% థియేటర్లన్నీ కేవలం 4 చేతుల్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు ముందుగా ఆ వైపు గనక కట్టడి చేయగలిగితే చిన్న సినిమాలు, మంచి సినిమాలని బతకనీయకుండా చేస్తున్నటువంటి ఆ 4 కట్టడి చేయగలిగితే సినిమా నిజంగా చాలా బాగుంటుంది. సినిమా బాగుందంటే వద్దన్న ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూస్తాడు. అఖండ లాంటి సినిమాలే చాలా పెద్ద ఉదాహరణ, బలగం లాంటి సినిమాలు చాలా పెద్ద ఉదాహరణ. టీవీలో వేసిన తర్వాత కూడా ఎగబడి కుటుంబాలన్నీ కలిసి కూర్చొని చూసాయి. సో అలాంటి సినిమాలను ఎంకరేజ్ చేద్దాం, అంతే తప్ప టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పేసి ఇష్టాసారంగా. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ కాస్ట్లీ అయిపోయింది చాలా అంశాలు. 100 రూపాయలు పెడితే 4 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ దిక్కుమాలిన షోలు ఎన్నిటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇస్తూ ఉన్నారు కదా. అలాంటి స్థాయికి తీసుకురండి తప్ప ఏది పడితే అది రేట్లు పెంచేసి నిజంగా ప్రజల భుజాల మీద కత్తులు పెట్టేసో లేదా తుపాకులు పెట్టేసో ఇంకొకటి పాకెట్స్ నింపాలని మాత్రం ప్రయత్నం చేయకండి. అండ్ దట్టు హైకోర్టు చెప్పినట్టుగా ప్రజా ఆరోగ్యం ప్లస్ భద్రత ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలాంటి ఆలోచనల వైపు రండి. ఇది ఇవాళ బిగ్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ. మీరు చూస్తున్నారు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సైనింగ్ ఆఫ్.